కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు చేపట్టనున్నారు. జానీ మాస్టర్తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లిన భార్య లేడీ కొరియోగ్రాఫర్ని వేధించినందుకు ఈ కేసులో నిందితురాలుగా చేర్చాలంటూ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఇప్పటికే జానీ మాస్టర్ను ఒకవైపున రిమాండ్కు తరలించారు, మరొక వైపున జానీ మాస్టర్ భార్య పైన కూడా కేసు నమోదు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? పోలీసులు ఏం చెప్తా ఉన్నారు ఈ కేసు విచారణ సంబంధించి? అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జానీ మాస్టర్ చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అతన్ని విచారించాలంటే కూడా నార్సింగి పోలీసులు ఒకవైపు భావిస్తుంటే ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. అయితే ఇప్పటికే ఇటు పోలీసులు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో జానీ మాస్టర్ తో పాటు జానీ మాస్టర్ భార్య కూడా బాధితులను వేధింపుల గురి చేసినట్టుగా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. ప్రధానంగా జానీ మాస్టర్ తో పాటు ఇక జానీ మాస్టర్ భార్య కూడాను బాధితురాలు ఇంటికి వెళ్లి ఆమె మీద దాడి చేసిందంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. మరోవైపు ఆమెను బలవంతంగా మతం మార్చుకోవాలంటూ కూడా ఆమె మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకోవడంతో పాటు మరోవైపు ఆమె మీద దాడి చేయడంతో పాటు చెప్పుతో కొట్టినట్టుగా కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చాలా స్పష్టంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇక ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇక జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా మీద కేసు నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే నార్సింగి పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం సుమలత మీద మాత్రమే కాకుండా అందుకు సహకరించినటువంటి మరో ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేసే విధంగా పోలీసులు ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ రోజు లేకపోతే రేపట్లోగా ఇది సుమలత మీద మరో ఇద్దరి మీద రేపట్లోగా ఇది సుమలత మీద మరో ఇద్దరి మీద కూడా కేసు నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు బాధితురాలని ఇటు జానీ మాస్టర్ చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో వేధించాడు. 2020లో మొట్టమొదటిసారిగా బాధితురాల మీద అత్యాచారం చేశాడు. అదే సమయంలో బాధితురాలు మైనర్ గా ఉంది. సో అయితే ఆ సమయంలో అత్యాచారం చేసిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలన్న తలంపుతో ఇక మత మార్పిడి చేసుకోవాలంటూ కూడా వేధించాడు. మరోవైపు ఇక ఆమె తన మాట వినకపోతే తీవ్ర స్థాయిలో కూడా వేధించాడు. ఆమె ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాడు, అక్కడ కూడాను దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా ధ్వంసం చేసి మతం మార్చుకోవాలంటూ ఒత్తిడి చేశారు. ఇక జానీ మాస్టర్ వేధింపులు భరించలేక సొంతంగా కొరియోగ్రఫీ చేసుకుంటున్నటువంటి బాధితురాలు ఈ విషయం గిట్టినటువంటి జానీ మాస్టర్తో పాటు జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలు ఇంటికి వెళ్లారు. జానీ మాస్టర్ వేధింపులు భరించలేక దూరంగా ఉంటూ సొంతంగా పని చేసుకున్నటువంటి బాధితురాలు తర్వాత పుప్పాలగూడలోని నివాసానికి మారారు. అయితే పుప్పాలగూడలో ఉన్నటువంటి నివాసం అడ్రస్ తెలుసుకున్న తర్వాత జానీ మాస్టర్తో పాటు జానీ మాస్టర్ భార్య కూడా వెళ్లి తీవ్ర స్థాయిలో మందలించి ఇటు బాధితురాలని తీవ్రంగా వేధించినట్టు కొట్టినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కాబట్టి ఇందులో సుమలత పాత్రను కూడా స్పష్టంగా వివరించారు. దీంతో ఆమె మీద కూడా కేసు నమోదు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు లేదా రేపు సుమలత మీద కేసు నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇదే అంశంలో ఇక జానీ మాస్టర్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలంటూ కూడా నార్సింగి పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే మైనర్ గా ఉన్నటువంటి సమయంలో బాధితురాల మీద అత్యాచారానికి పాల్పడ్డాడు కాబట్టి ఫోక్సో యాక్ట్ కింద కూడాను కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఇటు జానీ మాస్టర్ తరపున న్యాయవాదులు కూడాను బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. మరోవైపు బాధితురాలను వేధించినటువంటి తీరు మీద ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో అందుకనుగుణంగానే జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా భావిస్తున్నారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా నార్సింగి పోలీసులు ఇటు ఉప్పర్పల్లి కోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు చేయబోతూ ఉన్నారు. అలాగే ఇక ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఇప్పటికే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు కాబట్టి ఇక రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటటువంటి అవకాశం అయితే జానీ మాస్టర్ తరపున న్యాయవాదులకు అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే బాధితురాలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఆమెను ఇబ్బందులకు గురి చేశారు అన్న అంశాల గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అయిపోయింది ఆ పట్టణంతా ముందుకురా ఎక్కిస్తారు.